పేరు బొండా సన్నిబాబు, సిపిఎం పార్టీ మండల సెక్రటరీ పెదబైలు. ఏవైతే పెదబైలు మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉందో, ఆరోగ్య కేంద్రంలో ముఖ్యంగా ఇద్దరు డాక్టర్లు, నైట్ డ్యూటీ డాక్టర్లు, డే డ్యూటీ డాక్టర్లు ఇద్దరు ఉండాల్సి ఉంది. కానీ ఈ డాక్టర్లు పరిస్థితి ఏంటంటే, వందలాది మంది హెడ్ క్వార్టర్ హాస్పిటల్ కాబట్టి గోమంగి అలానే రూడకొట్ట ప్రాంతం నుంచి పెదబైలు మండల కేంద్రంలో అనేక మంది పేషెంట్లు వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు మా అమ్మాయే సాక్షాత్తు మా అమ్మాయి తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసాం. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఎంత దుర్గంధంగా ఉందంటే, ఇప్పుడు మొత్తం అంత కంపు డాక్టర్ గారు, సిపిఎం మండల పార్టీ వాళ్ళు హాస్పిటల్ సందర్శించారు, పేషెంట్ని తీసుకొచ్చారు. హాస్పిటల్లో సరైన మందులు లేవు, హాస్పిటల్ అంతా దుర్గంధం మీద జరుగుతుందని వారు ఆరోపిస్తున్నారు. అలాగే ఇద్దరు డాక్టర్లకు గాను ఒకరు నైటు ఒకరు డే విధులు నిర్వర్తించాల్సి ఉండిపోయి వాళ్ళు అందుబాటులో లేరని అంటున్నారు. దాని మీద మీ వివరణ. ఇది ఒకటి, డాక్టర్స్ డ్యూటీ టైమింగ్స్ 9 to 4 అవైలబుల్ ఉంటాం. ఆ తర్వాత ఆన్ కాల్ అవైలబుల్ ఉంటాం. మాకు మొత్తం పెద్దబైలు పిహెచ్సి అండర్లో 26 ఎఫ్పిసి క్యాంప్స్ ఉన్నాయి. ఒకరు కంపల్సరీ ఫీల్డ్లో ఉంటారు, ఒకరు పిహెచ్సి ఓపీలో ఉంటారు. మెయిన్ వైల్ లోకల్ ప్రోగ్రామ్స్ ఏమైనా అంటే విజిట్కి వెళ్ళి వస్తుంటారు, కొన్ని కేసెస్ కానీ ఏమైనా చూడాల్సి వస్తుంటుంది. అండ్ నెక్స్ట్ ఈ పేషెంట్ అయితే మార్నింగ్ అన్ఐడెంటిఫైడ్ కాబట్టి తెలియదు, ఆయన సంథింగ్ డంబ్ పర్సన్ అంట తీసుకొచ్చి కండిషన్ కాన్షియస్గా లేదని తీసుకొస్తే మనం బీపీ అని చూసి దాన్ని ట్రీట్మెంట్ చేసి దానికి ఫ్లూయిడ్ కూడా కనెక్ట్ చేస్తాం. స్టిల్ ఆయన కాన్షియస్ లేదు. రెఫర్ చేద్దాము అనుకుంటే మనకి ఎవరైనా బైస్టాండర్ ఉండాలి, పేషెంట్తో పాటు అటెండర్ ఉండాలి. అది అవైలబుల్గా లేరు. అండ్ ఆయన పర్సనల్ కేర్ చూడడానికి కూడా ఎవరు లేరు. హాస్పిటల్ అయితే మేము ఎవరికి క్లీనింగ్ మొత్తం అంతా బాగానే ఉంది, కానీ ఆయన బాడీ నుంచి యూరిన్ దీనివల్ల స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఆ పేషెంట్ ఎవరు తీసుకొచ్చారు? లోకల్ పీపుల్ తీసుకొచ్చినట్టు. లోకల్ పీపుల్ వాళ్ళని ఉండమనాల్సింది కదా. అవునవును, వాళ్ళు వస్తాము, పాడేరు నుంచి వాళ్ళ తాలూకాలు వస్తారు, వచ్చి తీసుకెళ్తారు అన్నారు. నేనైతే పోలీస్ వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేయడం. పాడేరు వర్మ టిఫిన్ హోటల్లో వర్కర్గా పనిచేస్తున్నాడంట. అతని పేరు కామరాజు, ఓండ్రగడ్డ, ఒరిస్సా విలేజ్, ఒరిస్సా రాష్ట్రం ఓండ్రగడ్డ. మనకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వాళ్ళకి ఓన్ రిలేటివ్స్ ఎవరు లేరంట. నేను పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు కాంటాక్ట్ చేస్తున్నారు. వస్తే వాళ్ళు ఒక అటెండర్ వస్తే మేము రిఫర్ చేయడానికి రెడీ.